లోపలికి వచ్చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంఘం టీఆర్సీ కమిషనర్ గౌరవనీయులు పెద్దలు శివశంకర్ గారు మా యొక్క సంఘానికి లేఖ పంపి మా యొక్క సంఘాన్ని పిలిపించి మరి ఈరోజు మేము రాష్ట్ర సంఘము మరియు 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రావడం జరిగింది. మా యొక్క రాష్ట్ర సంఘ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు గడ్డం గణేశ్వర్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు పిఆర్సీ కమిషనర్ గారి ముందర కూర్చోండి మా యొక్క డిమాండ్స్ను చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము ఈరోజు గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వారు ప్రతి నెల మాకు 2వ తారీఖు మరి 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు కాబట్టి తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం తరఫు నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మేము అయ్యా ఇప్పుడు ఏదైతే పిఆర్సీ రిపోర్టు ఇది మామూలు 2వసారి సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క లాస్ట్ సమావేశం కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ యొక్క జూన్లో ఎన్నికల కూడా అయిన తర్వాత పిఆర్సీ ఇస్తారని చెప్పేసి మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. మాకు జూలై వేస్తే 5వ డి అవుతుంది కాబట్టి 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. గౌరవనీయులు పెద్దలు మరి సీఎం గారు మాకు ఎట్టి పరిస్థితుల్లో 4 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి బిఏలు కూడా ఎట్టి పరిస్థితులు ఇస్తారని చెప్పి కూడా మాకు నమ్మకం ఉంది. మేము గవర్నమెంట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. ఏది ఏమైనా కూడా ఈ పిఆర్సీ కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పి నమ్మకం ఉన్నది. రెండవది మేము 35,000 రూపాయలు బేసిక్ స్టార్టింగ్ మినిమం స్కేల్ ఉండాలని చెప్పేసి కూడా పిఆర్సీ కమిషన్ గారికి చెప్పడం జరిగింది. పార్ట్ టైము ట్రీట్మెంట్ 51,000, అంతేకాకుండా 35,000 రూపాయలు మినిమం పార్ట్ టైం ఉద్యోగులు కానివ్వండి, డైలీ వేస్ కానివ్వండి, ఎన్ఎంఆర్ కానివ్వండి స్టార్టింగ్ 35,000 ఉండాలని చెప్పేసి కూడా మేము వారికి చెప్తే వారు స్థానికంగా సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా యూనిఫామ్ కూడా చెప్పాము. రాష్ట్రంలో పనిచేసే అన్ని శాఖల్లో పనిచేసే వారికి కూడా యూనిఫామ్ ఇవ్వాలని చెప్తే వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ఇప్పిస్తారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ సందర్భంగా